బక్రీద్ పండుగను ఘనంగా చేసుకునేందుకు రెడీ అయ్యారు ముస్లింలు. రేపు బక్రీద్ సందర్భంగా మండీలకు పెద్ద సంఖ్యలో గొర్రెలు, మేకలు వచ్చాయి. రేపు గొర్రె, మేక మాంసంను బంధుమిత్రులకు పంచుతారు ముస్లింలు. దీంతో నాన్ వెజ్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే వివిధ జిల్లాలు, ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి గొర్రెలు, మేకలు సిటీ మండీలకు చేరుకున్నాయి. గతంతో పోలిస్తే పెంపకం ఖర్చు పెరగడంతో గొర్రెలు, మేకల రేట్లు కూడా పెరిగాయంటున్న పబ్లిక్తో రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. ముస్లింల పవిత్రమైన పండుగలలో బక్రీద్ ఒకటి. ఇక రేపే బక్రీద్ పండుగ కావడంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మండీలలో గొర్రెలు, మేకలను సిద్ధం చేశారు. ఇక రేపటి రోజున పండుగ కాబట్టి ఇవాల్టి నుంచే ఇటు నగర వ్యాప్తంగా కూడా అనేక మంది ఇటు మేకలను, గొర్రెలను కొనుగోలు చేసేందుకు ఇటు మండీల వద్దకు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఈ ఏరియా మొత్తం మార్కెట్ అంతా కూడా ఫుల్ రష్గా కనిపిస్తుంది. రెగ్యులర్గానే ఇక్కడ ఇటు గొర్రెలను, మేకలను కొనుగోలు చేసేందుకు నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి పబ్లిక్ వస్తుంటారు. ఇక రేపటి రోజున ఇటు బక్రీద్ పండుగ ఉండటంతో సో రష్ అనేది చాలా ఎక్కువగా పెరిగింది. మరి వీటికి సంబంధించి అసలు ఈసారి రేట్లు ఎలా ఉన్నాయి, పబ్లిక్ ఎట్లా వస్తున్నారు అనేది ఒకసారి ఇక్కడ రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది, ఆ రేట్లు ఎలా ఉన్నాయి, ఏ రేట్ నుంచి ఏ రేటు వరకు అమ్ముతున్నారు, ఈసారి పబ్లిక్ రష్ ఎట్లా అనిపిస్తుంది? పబ్లిక్ అనేది చాలా తక్కువ అడుగుతున్నారు రేటు. ఆడ మాకు దొరికేది చాలా పిరం దొరుకుతున్నాయి ఈ రేటు. అడిగేదేమో వీళ్ళు 10,000 అడుగుతారు, 11,000 అడుగుతారు. మేము తెచ్చినాం 15,000, 14,000 అట్లా తెచ్చినాం. మేము 500, 1,000 రూపాయలు చూసుకొని ఇస్తాం. కానీ అంత పబ్లిక్ ధర పెడతలేదు ఈసారి. అంటే ఏ రేటు నుంచి ఏ రేటు వరకు? మన 9,000 ఎక్కువ ఉన్నాయి, 10,000 ఎక్కువ ఉన్నాయి, 11,000 ఎక్కువ ఉన్నాయి. అది ఏదైనా 500, 200 ఏమైనా వచ్చినా కానీ ఇచ్చేస్తాం మేము. కానీ అంత ధర పెడతలేదు పబ్లిక్. చాలా తక్కువ అడుగుతున్నారు. తెచ్చిన దానికి 11,000 లెక్క తెస్తే 9,000 ఇస్తారు, 7,000 ఇస్తారు అంటారు. ధర పెడతలేదు. అంటే ఇప్పుడు ఎన్ని కేజీల దగ్గర నుంచి ఎన్ని కేజీల వరకు, అంటే బేసిక్గా ఎన్ని కేజీల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, ఎన్ని కేజీల వరకు ఉంటుంది ఒక్కొక్క గొర్రె, మేక అనేది? మా తాన ఒకటి 14 కిలోలు, 20 కిలోలు అలగలగ రేట్లు ఉన్నాయి. 11,000 ఎక్కువ ఉన్నాయి, 12,000 ఎక్కువ ఉన్నాయి, 13,000 అలగలగ రేట్లు ఉన్నాయి. అక్కడ ఒక 10, ఇక్కడ ఒక 10 అట్లా తీసుకొని వస్తాం. మరి రేపు బక్రీద్ పండుగ కదా, మరి పబ్లిక్ రష్ ఉదయం నుంచి కూడా ఎట్లా ఉంది, గతంతో పోల్చుకుంటే ఎట్లా ఉంది సార్ వ్యాపారం? కాస్త డల్గానే అనిపిస్తుంది. సో అంటే వాస్తవానికి గతంతో పోల్చుకుంటే ఈసారి కొంత రష్ అనేది తక్కువగానే అనిపిస్తుంది. కాకపోతే ఇవాళ నిన్నటి రోజు నుంచి కొంచెం తగ్గినప్పటికీ కూడా రేపు పండుగ ఉండటంతో, పండుగకు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండటంతో పబ్లిక్ కూడా చాలా ఎక్కువగా వస్తున్నారు అనేది కూడా రైతులు తెలియజేస్తున్నారు. సో ఇక్కడ అంటే దగ్గర ఒకసారి 7,000 నుంచి 8,000 నుంచి 15,000, 20,000 వరకు కూడా అమ్మటం జరుగుతుంటుంది. అలాగే ఆ కేజీల వారీగా 8 కేజీల దగ్గర నుంచి 15 కేజీలు, 20 కేజీల వరకు కూడా తమ దగ్గర లభ్యం అవుతున్నాయి గొర్రెలు కానీ, మేకలు కానీ అంటూ రైతులు తెలియజేస్తున్నారు. మరి వీటికి సంబంధించి అసలు వ్యాపారం ఇటు కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు అసలు రేట్లకు సంబంధించి వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేది కూడా ఒకసారి వచ్చేటటువంటి ఆ కస్టమర్లను వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందండి ఈసారి, ఎంత రేట్లు ఉన్నాయి? ఎట్లా రేట్ అయితే బాగానే ఉన్నది. అప్పుడు తక్కువ ఉండే, ఇప్పుడు అయితే రేట్ ఎక్కువ ఉన్నది మేకలు. అంటే ఇంతకుముందు ఎంత రేట్లు ఉండేవి, ఇప్పుడు ఎంత రేట్లు చెప్తున్నారు? ఎన్ని కేజీలు తీసుకున్నది పరకు ఉన్నది? 3,000 రూపాయలు. అప్పుడుది ఇప్పుడుది 3,000 పరకు ఉన్నది. ఎంత చెప్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు 14, 15,000 అంటున్నారు. అప్పుడేమో 13, 12 అట్లా ఉండే. చెప్పండి, ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎట్లా ఉన్నాయి సార్? రేట్లు మస్తున్నాయి. రేట్లు ఏం తక్కువ లేవు. ఎంత చెప్తున్నారు? 14, 15 జీవం బట్టి చెప్తున్నారు. జీవం బట్టి వాళ్ళ మాలు వాళ్ళు చెప్తున్నారు. మనకు పడకూర్చు. ఇంతకుముందు ఎట్లుండే రేట్లు, ఇప్పుడు ఎట్లున్నాయి? ఇప్పుడు ఇప్పటికప్పటికి చాలా పరకు ఉంది. ఎంత ఫరక్ అనిపిస్తుంది? 2-3 వేలు పరకు. ఈసారి పబ్లిక్ రష్ ఎట్లా ఉన్నారు? ఈసారి రష్ తక్కువ ఉందన్న. మేము తెచ్చి ఇన్ని సంవత్సరాల సంది వేయించితే మాకు రేట్లు మొత్తం పడిపోయింది. మేము ఎట్లా అమ్ముకోవాలి, ఎట్లా బతుకు తెరువు? ఈ రాజ్యం ఆ రాజ్యం వస్తుందని చెప్పవలసింది, కానీ మాకు మార్కెట్ మీద ఏం లేదు, ఏం మిగులువట్లేదు. ఇది ఒక 25 నుంచి 28 కిలోలు వస్తుంది అన్న. 25 కిలోల హిసాబే చెప్తున్నాం మేము. 25 కిలోల హిసాబు చెప్తే కూడా మాకు ఇవి వచ్చి మాకు 22,000 అమ్మాలి మా ఖరీదు. మేము పెంచిన లెక్క కొడితే 22 అమ్మాలి. 10,000 ఇస్తావా, 11,000 ఇస్తావా అని అడుగుతుర్రు. ఇక నిన్న తెచ్చినాం మార్కెట్ మీదకి, ఇంతవరకు అమ్మలే. తెచ్చినవి మేము 10-15 తెచ్చుకొని అమ్ముకుంటాం. ఇక రేపు పబ్లిక్ తక్కువ ఉంది. ఈసారి సంవత్సరం రష్ తక్కువ ఉంది. పోయిన సంవత్సరం ఉన్న రష్ ఈ సంవత్సరం లేదు. పబ్లిక్ ఎక్కువ ఉంటే ఏమైనా గిరాకీ నడుస్తుంది అని ఉంటుంది. ఈసారి పబ్లికే లేదు, మాకేం గిరాకీ నడుస్తుంది? తీసుకుంటారు కానీ ధర తక్కువ అడుగుతారు. చాలా ధర తక్కువ అడుగుతారు. ధర తక్కువ అడిగినప్పుడు మాకు కూడా ఒక 10 రూపాయలు దొరికితేనే కదా ఇడిచేది. కనీసం కూలి అయినా రావాలి కదా. కూలి కూడా పడతలేదు. కూలి కూడా పడితే మేము కూడా ఇడుస్తాము. మేము అది ఇప్పుడు గిరాకీ ఇది ఒక్కటే రోజు మాకు నడిచేది, రోజు అయితే నడవది.
ఇలా రాత్రి 12, 1 గంట వరకు నడుస్తుంది. 12, 1 అయిపోయిందంటే గిరాకీ అయిపోతుంది. ఇక అన్న ఎట్లా కొన్నారా? కొన్నాం అన్న. ఏం తీసుకున్నారు? 12,000 ఎన్ని కేజీలు ఉంది? 20 కేజీలు ఉండవచ్చు. 20 కేజీలు ఉండవచ్చు. ఎట్లున్నాయి ఈసారి రేట్లు? ఎట్లున్నాయి ఈసారి రేటు చాలా పీరం ఉన్నాయన్న, చాలా పీరం ఉన్నాయి. అందుకోసం ఇదే మేక ఇది. ఇంత ముందు ఎట్లా ఉండే రేటు, ఇప్పుడు ఎట్లా ఉండే? ఇంత ముందు తక్కువ ఉండే, ఇప్పుడు చాలా రేటు ఉంది. లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం గిరాకీ పెద్దగా లేదు. అట్లా అంటే ఇంత ముందు ఎట్లా వచ్చేటోళ్ళు పబ్లిక్, ఈసారి ఎట్లా ఉన్నారు? రేట్లు ఎట్లా అడుగుతున్నారు? రేట్లు తక్కువ అడుగుతున్నారు, పబ్లిక్ లేదు, గిరాకీ లేక జ్వాలు అట్లాగే ఉన్నాయి. ఎన్ని కేజీల దగ్గర నుంచి ఎన్ని కేజీల వరకు ఉంటాయి మీ దగ్గర? 13 కేజీల నుంచి 20 కేజీల వరకు ఉంటాయి. ఎంత ఉంటుంది స్టార్టింగ్ రేట్? ఎంత ఉంటుంది ఎక్కువ ప్రైస్? స్టార్టింగ్ రేటు 9,000 నుంచి 15,000 వరకు ఉంటుంది. 15,000 ఆట 12,000, 13,000 అడుగుతారు, వెళ్ళిపోతున్నారు. పబ్లిక్ లేరు, తక్కువ ఉన్నారు. రేట్లు అయితే చాలా ఉన్నాయి అన్న, రేట్లు చాలా ఉన్నాయి. ఈసారి మాలు ఎక్కువ ఉంది, రేట్లు కూడా ఎక్కువనే ఉన్నాయి. గతంలో తక్కువ ఉండే, ఇప్పుడు ఎక్కువ అయినాయి. पहले से अभी ज़्यादा ही है रेट्स। पहले कम था, अब थोड़ा मार्केट रेट बढ़ा दिए। 14-15 किलो रहता है। अदर स्टेट्स का आ रहा, तेलंगाना का माल कम है। आज अपना तेलंगाना साइड का माल कम है बहुत। इधर साइड का बाहर दूसरे स्टेट्स का ज़्यादा है माल, महाराष्ट्र, गुजरात, उधर साइड का ज़्यादा है। बकरा पहले के ज़माने में अब सबसे फ़र्क है। गए साल में क्या 16,000 में आता था, 20,000 में आ रहे कुछ बकरे लेने में। अब बकरे में भी फ़र्क है, लेकिन तेलंगाना का माल जो भी है अब ज़्यादा रेट पर आता है। पहले में अब कुछ फ़र्क है, कम है। अभी पहले फ़र्क बोले तो 19-20 है, यहाँ वहाँ देखने में, देख के माल उठाने में समझ नहीं आता कि कोई चीज़ अच्छी है क्या है, लेकिन తెలంగాణ మాల్ ज़्यादा రేట్ పడ रहे। సో ఏదేమైనప్పటికీ కూడా రేపు బక్రీద్ పండుగ ఉండటంతో ఇటు అనేక మంది వచ్చి ఇటు ఆ మేకలు కావచ్చు, గొర్రెలను కావచ్చు, వివిధ రేట్లకు కొనుగోలు చేస్తున్నటువంటి ఆ పరిస్థితులే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ మండీలలో కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సిద్దిక్తో రత్నకుమార్, హైదరాబాద్.